మాయను దాటిన వాడవు నువ్వు. మరి నీ తత్వం ఏది? సంపూర్ణ ఆనందమయ. ఈ పాదధూళి సామాన్యమయ్యా. ఈ పాదధూళి తగలడం వల్ల ఒక నీరు పవిత్రమైన నది అయిపోయింది తెలుసా అన్నది. ఇక్కడ ఎందుకంత పవిత్రత వచ్చింది ఆ నది కంటే? ఆ పాదం నుంచి పుట్టడం వల్ల. ఆ నది పేరేంటండి? ఇంతమందే చెప్పడమా? ఏమిటా నది? అది భాగీరథి. యత్పాద పంకజ పరాగ పవిత్ర గాత్రా భగీరథి భవ విరించి ముఖాన్ పునాతి సాక్షాత్ సయేవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. హే రామ, హే నారాయణ, హే పరమాత్మ, ఏ పాదముల నుంచి పుట్టినటువంటి నది బ్రహ్మాది దేవతలు తల మీద జల్లుకుని పవిత్రులను భావిస్తారో అటువంటి పాదం నా కంటికి కనబడింది. అందుకే నీ కృప చాలునే సూరా అహల్యను చూచి బ్రోచితివి, ఆ రీతి ధన్య చేయవే శ్రీరామ పాదమా త్యాగరాజగేయమా, నీ కృప చాలునే అని త్యాగయ్య పాదాన్ని స్మరిస్తారు. అటువంటి రామపాదం, ఇటువంటి పాదం. ఏ పాదం నుంచి గంగ జనించిందో, ఏ గంగను దేవతలు శిరస్సును దాల్చి పవిత్రులవుతారో అటువంటి గంగ ఏ పాదం నుంచి పుట్టిందో ఆ పాదం నాకు దర్శనమిచ్చిందంటే నా పూర్వ పుణ్య విశేషములు ఎంత గొప్పవో. మర్చావతారే మనుజాకృతిం హరిం రామాభజేయం రమణీయ దేహినం. ఈ మానవావతారంలో రామ అనే పేరుతో రమణీయమైన దేహంతో వచ్చావు నువ్వు. రాముడు మానవుడిగా వచ్చిన అందరు మానవుల్లో లేడు, రమణీయమైన దేహంతో ఉన్నాడు. ఆ రూపాన్ని చూస్తున్నాను. ఎంత భాగ్యం ఇది ఈ రూపాన్ని చూడడం. ఎందుకంటే రూపం లేనివాడు రూపం చూడడం కూడా ఒక అదృష్టం. ఆ భాగ్యం నాకు దక్కింది. ధనుర్ధరం పద్మ విశాలలోచనం భజామి నిత్యం నపరాన్ భజిష్యే. ఇటువంటి ధనుర్ధారి అయినటువంటి పద్మనేత్రుడైనటువంటి రమణీయ దేహం కలిగిన రాముడనే పేరున్న ఈ బ్రహ్మమును మాత్రమే నేను భజిస్తాను, ఇతరముల్ని నేను భజించను. అంటే అర్థం ఏంటి? ఇతర విషయముల్ని నేను దృష్టి పెట్టను అర్థం. యత్ పాద పంకజరజశ్రుతిభిర్విముగ్యం యన్నాభిపంకజ భవ కమలాసనశ్చ యన్నామసార రసికో భగవాన్ పురారిహి తం రామచంద్రమనిషం హృది భావయామి, తం రామచంద్రమనిషం హృది భావయామి. రామునిపై అనేక స్తోత్రాలు ఉన్నాయి, కానీ అధ్యాత్మరాముల స్తోత్రాలన్నీ రసవత్తరములండి, అంత విశేషంగా కనబడుతున్నాయి.